ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించనున్నారు. ఇప్పటికే వరంగల్లో పర్యటించి ఓరుగల్లుకు వరాల జల్లు కురిపిస్తూనే బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా పదునైన విమర్శలు చేస్తున్న సీఎం ఇవాళ వేములవాడలో పర్యటించనున్నారు. మొదట రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత మిడ్మానేరు నిర్వాసితుల కోసం 235 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న ఇంద్రమ్మ ఇళ్లకు పునాది రాయి వేస్తారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు, 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు, 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులతో పాటు మరిన్ని పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇదే పర్యటనలో గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును కూడా సీఎం పంపిణీ చేస్తారు. శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల తర్వాత సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తుకు సంబంధించి సెక్టార్లుగా విభజించి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించారు. బందోబస్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 7 చోట్ల ఏర్పాట్లు చేశారు.